దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన అందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 23-22 వచనాల్లో మనం చదువుతున్నాం. దేవుడైతే ప్రేమమయుడు అని, ప్రేమ స్వరూపుడు అని యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో 8వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రతిరోజు ఆ ప్రభు ప్రేమను మనం స్వీకరిస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఆ ప్రభు ప్రేమ ద్వారానే ఈ లోకంలో మనుగడ మనం సాగించగలుగుతున్నాం. కానీ తిరిగి ఆ ప్రభువుని మనము ప్రేమించగలుగుతున్నామా? చూడండి, ఈ లోకంలో మనము ఒక కుటుంబాన్ని మనం చూసుకున్నప్పుడు తల్లి తండ్రి తమకున్న బిడ్డలందరినీ సమానంగా ప్రేమిస్తారా? లేనే లేదు ప్రియులారా. తండ్రి కుమారుని ప్రేమిస్తే, తల్లి కుమార్తెను ప్రేమిస్తే, లేదా తండ్రి కుమార్తెను ప్రేమిస్తే, తల్లి కుమారుని ప్రేమిస్తే, ఎక్కువ మంది పిల్లలుంటే అందులో పెద్దవాడిని ఒకరిని ప్రేమిస్తే, చిన్నవాడిని ఒకరిని ప్రేమిస్తే తప్పకుండా ఆ తేడాలు ఉంటాయి. ఏదో ఒకటి వాళ్ళకి తమకు విధేయిస్తారనో, లేదా తమ పోలిక కలిగి ఉన్నారనో, తమ చెప్పిన మాట వింటారనో తల్లిదండ్రులు తమ బిడ్డలందరినీ కూడా సమానంగా ప్రేమించలేనప్పుడు, మనము ఒక క్లాస్లోకి వెళ్తున్నప్పుడు చూడండి, మనకు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివినప్పుడు ఇప్పటి వరకు కూడా కొంతమంది ఫ్రెండ్స్తో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం. వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంది, వాళ్ళతో మాట్లాడతాం. అంటే వాళ్ళు మనకి చెందిన వాళ్ళు. క్లాస్ మొత్తం అందరితో ప్రతిరోజు మాట్లాడడం కదా. మనం ఎక్కడికి వెళ్ళినా అంతమంది గుంపులో మనకి చెందిన వాళ్ళు ఉన్నారని మనకు తెలుసు. మనము ఎవరికి చెందిన వాళ్ళమో వాళ్ళకి కూడా తెలుసు. ఈ లోకంలో యేసు ప్రభుకి తను ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారంట. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ లోకంను వీడి తండ్రి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళవలసిన గడియ సమీపించినప్పుడు ఆయన తన వారిని గుర్తించెను, వాళ్ళని ప్రేమించెను. అంటే మానవులందరూ కూడా యేసు ప్రభు చేత సృజింపబడిన వాళ్ళు కదా. ఈ లోకంలో దేవుని చిత్తం లేనిది ఎవ్వరు కూడా తమంతట తాము ఈ లోకంలోనికి రాలేదు కదా. మరి తన వారిని యేసు ప్రభు ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించను. అంటే దేవుడు ఈ లోకంలో అందరినీ ప్రేమించలేదా? ప్రేమించారు ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలుసు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని అందరి కొరకు పంపించాను. కొంతమంది కొరకు కాదు, యూదుల కొరకు మాత్రమే కాదు, ఐరోపా ఖండంలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న మనకి కూడా, యూదులకు యూదేతరులకు అందరినీ తనతో సఖ్యపరచుకోవడానికి పరలోకపు తండ్రి అందరిని ప్రేమించాడు. కాబట్టి అందరూ తిరిగి తనలో ఐక్యం కావాలని యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించారు. కానీ ఎవరైతే తిరిగి యేసు ప్రభుని ప్రేమించగలుగుతారో, అంటే ఆ ప్రభు ఆజ్ఞలను పాటించగలరో వాళ్ళు మాత్రమే యేసు ప్రభు చేత ప్రేమింపబడేవాళ్ళు, యేసు ప్రభువుని ప్రేమించేవాళ్ళు. చూడండి, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు, అపోస్తలులు ఉన్నారు. ఆ 12 మంది అపోస్తల్లో కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళినా పేతురు, యోహాను, యాకోబులను ప్రతి ప్లేస్కి, ప్రతి పరిస్థితిలో ప్రభుతో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటే ఆ సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో ఈ ముగ్గురు అపోస్తలు ప్రభువుతో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ప్రతి క్షణము ప్రభువుతో లేరు. కానీ చూడండి,
గెత్సెమని తోటలో కూడా ఈ ముగ్గురినే ప్రభువు ప్రత్యేకంగా అడుగుతున్నాడు, నాతో కలిసి ప్రార్థించండి, నా హృదయము మరణ వేదన అనుభవిస్తుంది అని. మిగతా శిష్యులు ఎక్కడో ఆ తోటలో ఉన్నారో పారిపోయారో తెలియదు. పేతురు పారిపోయిన వాడు తిరిగి మరలా ప్రభుని వెతుక్కొని వెనుకకు వచ్చినా కూడా ఆ ముగ్గురు శిష్యులో ప్రభుకు దగ్గరగా ఉన్నవాడు కూడా ప్రభువును ఎరుగనని బొంకెను. యూదా ఇస్కరియోతు స్వయంగా డబ్బులకు యేసు ప్రభువునే అమ్మి వేసెను. తను సొంతగా ఎన్నుకున్న అపోస్తలులే, మార్కు సువార్త 3:14 మనం చదువుతున్నాం, తనతో ఉండాలని, తను చేసే కార్యాలు వాళ్ళు చేయాలని, తను చెప్పే సత్య సందేశాన్ని అందరికీ బోధించాలి, అందరికీ విడుదలను కలిగించాలని యేసుప్రభు వాళ్ళని ఎన్నుకున్నారు. కానీ ఈ 12 మందిలో కూడా ఒకరు అప్పగించారు, ఒకరు బొంగారు, ఒకరు దగ్గరలు కూడా లేకుండా వాళ్ళ ప్రాణాలకి ఎక్కడ ముప్పు వస్తుందో ప్రభు దగ్గరుందని పారిపోయారు. ఒకే ఒక్కడు సిలువ క్రింద మరియ తల్లితో నిలబడగలిగాడు. అపోస్తుల పరిస్థితే అలా ఉంటే సాధారణ ప్రజలమైన మన పరిస్థితి ఇక ఎలా ఉందో మనల్ని చూసి, అంటే పిల్లారా, మన జీవిత విధానాన్ని చూసి వీళ్ళు యేసుప్రభు చూపించిన మార్గంలో నడుస్తున్నారా, యేసుప్రభుకు చెందిన వాళ్ళలాగా ఉన్నారని ఎవరైనా గుర్తించగలుగుతూ ఉన్నారా? ఎలా యేసుప్రభుకు చెందిన వాళ్ళని ఇతరులు గుర్తించగలుగుతారు? మొట్టమొదటిది యోహాను సువార్త 13:34-35 చదువుతున్నాం. మీరు నా శిష్యులని అందరూ ఎలా తెలుసుకుంటారంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు అందరినీ ప్రేమించగలిగితే. మొట్టమొదటి ప్రభు మనలో చూడాలనుకుంటున్నది నిస్వార్థమైన ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, దహనార్థము ఈ శరీరాన్ని మనము దహన బలిగా అర్పించినప్పటికీ ప్రేమ లేని వాడమైతే మనం చేసిన ఆ దహన బలి కూడా వ్యర్థం. కానీ కొన్నిసార్లు మన ప్రేమ మనల్ని ఇతరులు ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమిస్తాం. కానీ యేసుప్రభు కోరుకుంటున్న ప్రేమ అలాంటిది కాదు ప్రియులారా. యేసుప్రభు మనల్ని ఎలా ప్రేమించారో మనం ఇతరులను అలా ప్రేమించాలి. యేసుప్రభు ఎలా మనల్ని ప్రేమించారు? సిలువపై మరణము వరకు, చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి, తండ్రి సన్నిధిలో మరణించి పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని, ఇంకా ఆయనను సిలువ వేసిన మన పాపశాపముల నిమిత్తము ప్రభుని సిలువ వేసిన మన కొరకు ఆయన రక్తము మొరపెడుతూనే ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, యేసుప్రభు ప్రేమ అది. మనము కూడా ప్రేమ ద్వారా, ఇతరులను మన్నించడం ద్వారా, ఇతరులను అర్థం చేసుకోవడం ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేమ, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎప్పుడైతే నింపబడ్డాడో ఆ పరలోకపు తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడింది. మన సొంత శక్తి ద్వారా, ఈ శరీర యొక్క శక్తి ద్వారా మనం ఇతరులను అర్థం చేసుకోలేం, ఇతరులను ప్రేమించలేం ప్రియులారా. కానీ ఎప్పుడెప్పుడు ఇతరులను మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువ యేసుప్రభులాగా మనం వాళ్ళని ప్రేమించాలి. అంటే ఇతరులు మనకి కీడు చేసినా కూడా మనం ఇతరులకు మేలు చేయగలగాలి. అటువంటి ప్రేమను ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. అప్పుడు మనం ప్రభువునికి చెందిన వాళ్ళము, ప్రభువు చేత ప్రేమింపబడిన వాళ్ళము. చూడండి, రెండవది క్షమించే గుణము. పేతురు భక్తుడు అడిగాడు, ప్రభా, రోజుకి ఎన్నిసార్లు మా యొద్ద అప్పుపడిన వారిని మేము వాళ్ళని క్షమించాలి అంటే 770 సార్లు. 7 అనే సంఖ్య సంపూర్ణం. దానికి ఇంకా 770 అంటే దానికి అనంతమైనది, దానికి పరిమితే లేదు ప్రియులారా. ఎన్నిసార్లు మనల్ని ఇతరు గాయపరిచినా మనం వాళ్ళని క్షమించగలిగినప్పుడే యేసుప్రభు ప్రేమకు మనము కారకులం అవుతాము. ఆయన ప్రేమలో మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. చూడండి, అందుకని ప్రభువు ఎవరెవరైతే తనను అనుసరించి జీవిస్తున్నారో తనకు చెందిన వారి కోసము ప్రార్థించారని
యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. లోకంలో ఉన్న అందరి కొరకు యేసుప్రభు ప్రార్థన చెయ్యలేదు. తన శిష్యుల కొరకు, తన వలె ప్రేమించే వాళ్ళ కొరకు, లోకంలో ఎవరెవరిని దేవుడు పరలోకపు తండ్రి తనకు అనుగ్రహించారో వాళ్ళ కొరకు ప్రార్థించినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. తండ్రికి చెప్తున్నాడు, తండ్రి, లోకంలో అందరి కొరకు నేను ప్రార్థించడం లేదు, కానీ ఎవరినైతే నువ్వు నాకు అనుగ్రహించావో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళు సురక్షితంగా ఉండినట్లు చూడుము, వాళ్ళ ఐక్యంగా ఉండినట్లు చూడుము, వాళ్ళు దుష్టుడు దొంగలించకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉంచుము. నేను నీతో ఎలా ఐక్యమై ఉన్నానో వాళ్ళు మనతో ఐక్యమై ఉండునట్లుగా నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ఈ మాత్రము యేసుప్రభు ప్రేమలో మనం ఉండగలుగుతున్నామంటే యోహాను మొదటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని విజ్ఞాపనకర్తగా, న్యాయవాదిగా ప్రభు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కొద్ది మంచి గుణాలైనా మనలో ఆ ప్రభు పట్ల ఉండగలుగుతున్నాయి. మరింతగా మన జీవితాన్ని పరీక్షించుకొని నిజంగా ఎవరైనా యేసుప్రభుకు చెందిన బిడ్డలంగా మనల్ని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా? యేసుప్రభుచే ప్రేమింపబడిన వాళ్ళలాగా మనల్ని మనం చూసుకున్నప్పుడు మరి మన జీవితము కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉందా? సైతాను కూడా యోబును గుర్తించగలిగింది దేవుని ప్రేమకు, దేవుని ఆజ్ఞలకు బద్ధుడై ఉన్నాడని. దేవుడు గొప్పగా చెప్తున్నాడు, నా యొక్క సేవకుడైన నా కుమారుడిని యోబును నువ్వు చూసావా అన్నప్పుడు దేవునితో సాతాను చెప్తుంది, చూడండి, నువ్వు ఆయనకు చెందినంత జాగ్రత్తగా కాపాడుతున్నావు కాబట్టి అతడు నీ యొక్క మార్గంలో అనుసరిస్తున్నాడు అన్నప్పుడు సాతాను కోరిన విధంగా దేవుడు సాతానికి అనుమతి ఇచ్చినప్పుడు దేవుని యొక్క రక్షణ వలయాన్ని యోబు కుటుంబం మీద నుంచి తీసివేసినప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత కూడా యోబు భక్తుడు అంటున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆ దేవునికే స్తుతి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, అన్నీ మంచిగా ఉన్నప్పుడు, అన్ని ఆశీర్వాదములు పొందినప్పుడు మాత్రమే కాదు, అన్ని కోల్పోయినప్పుడు కూడా ఆ దేవునికి నిజమైన శిష్యులుగా మనం జీవించగలగాలి. అపోస్తులందరూ చివరి నిమిషంలో వాళ్ళ ప్రాణ త్యాగం చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డారు, కానీ ఆ పరిస్థితి నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేదు. వాళ్ళకి సత్యము తెలుసు ప్రియులారా. మా మాటల ద్వారా మాత్రమే కాదు, మా జీవిత విధానం ద్వారా మేము ప్రభువునకు చెందిన వాళ్ళమని ప్రాణాన్ని అర్పించే వరకు తమను తాము ప్రభువులో ఐక్యంగా చూసుకున్నారు. మా యొక్క గురువైన యేసుప్రభు తన ప్రాణత్యాగం ద్వారా ఈ లోకానికి రక్షణ అనుగ్రహించారు. మా ప్రాణత్యాగము ద్వారా అందరినీ కూడా ఆ రక్షణ ప్రభుకి, తండ్రికి సఖ్యత కలిగించే వాళ్ళలాగా, రాయబారులాగా మేము ఈ లోకంలో జీవించాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా వాళ్ళు వెనుదీయలేదు. నా ప్రియ సహోదర సహోదరి, మనమందరం కూడా ఈ లోకంలో పరలోక రాయబారులాగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అప్పుడే మనము ప్రభువునకు చెందిన వాళ్ళలాగా, ప్రభుచే ప్రేమింపబడిన వాళ్ళలాగా, తన వారిని ఆయన చివరి వరకు ప్రేమించెను అంటే వారు కూడా ఆ ద్రాక్ష చెట్టుకి అంటుబడిన కొమ్మల్లాగా తమను తాము చూసుకున్నారు. కాబట్టి తమ ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు అర్పించారు. నేను కూడా యేసు ప్రభు అని ఆ ద్రాక్ష వలిలో మనము కూడా కొమ్మలుగా, రెమ్మలుగా ఉన్నట్లయితే ప్రతిరోజు మనల్ని మనం త్యాగం చేసుకొని యేసు ప్రభు చూపించిన ప్రేమ మార్గంలో మనము నడిచినట్లయితే మన జీవితం ఎంతోమందికి ఆదర్శవంతమవుతుంది. అలాంటి కృప మనందరి మీద అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ప్రభా ఎంతోమంది మేము క్రైస్తవులంగా జీవిస్తున్నాము, కానీ నిజంగా మా జీవిత విధానాన్ని చూసినప్పుడు ప్రభువు చూపించిన మార్గంలో నడుస్తున్న వాళ్ళలాగా మా జీవిత విధానం ఉందో లేదో ఈరోజు అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రం. పేరుకు మాత్రమే నామమాత్రపు క్రైస్తవులుగా మేము ఉన్నట్లయితే ప్రభువునకు చెందిన వాళ్ళలో మేము ఉండలేము ప్రభా. అయ్యా యేసు ప్రభుని పిలాతు సిలువ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా యూదా మతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో ఎంతోమంది
యేసుప్రభు చేసిన స్వస్థతలను చూశారు, అనుభవించారు. అయినప్పటికీ కూడా ప్రభా, ఆయన రక్షకుడిగా ఈ లోకంలో తమ పాప శాపముల కొరకు ప్రాణత్యాగం చేయబోతున్నాడని గుర్తించలేకపోయారు. అందుకనే ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ప్రభా, మేము కూడా కేవలము నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటూ మా పద్ధతులు, మా క్రియలు, మా జీవిత విధానం మాత్రం మిమ్మల్ని మరలా మరలా సిలువకు వేస్తున్నట్లుగా మా జీవితం ఉన్నట్లయితే ఈరోజు అయ్యా మా జీవితాలను సరిచేయండి. కేవలము మాటల ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా, మీ ఆజ్ఞలను పాటించుట ద్వారా, అయ్యా అందరిని ప్రేమించుట ద్వారా, అందరినీ మన్నించుట ద్వారా, అందరి పట్ల సహనము కలిగి ఉండటం ద్వారా, ప్రేమ, దయ, జాలి, కరుణ, నాయన ఇంద్రియ నిగ్రహము, పరిశుద్ధాత్మ ఫలాన్ని పూర్తిగా మా జీవితంలో చూపించుట ద్వారా అయ్యా మీచే ప్రేమింపబడిన శిష్యులంగా ఈ లోకంలో అందరిచో గుర్తింపబడినట్లు నూతన అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మనము చెప్పకముందే ఆ యొక్క ప్రభు చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళమని మన జీవిత విధానం ద్వారా ఇతరులు గుర్తుపట్టగలగాలి. యేసు ప్రభు చూపించిన మార్గంలో మీరు నడుస్తున్నారంటే క్రీస్తుకు చెందిన వాళ్ళ మీరు అని మనము ప్రభు నామానికి ఈరోజంతా సాక్ష్యంగా ఉండినట్లు ఆ ప్రభు మన కృపను అనుగ్రహించారు. ఆ మార్గంలో నడుద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.